హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఈరోజు వచ్చేసి 28 ఆగస్టు మనం మధ్యాహ్నం అప్డేట్స్ అందిస్తున్నాం. ఖైరతాబాద్ గణేష్ దగ్గర అనేసి మనకి ఏమేమి వర్క్స్ అయినాయి అనేసి పూర్తిగా చూపిస్తాను, చూడండి. ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేరు, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మనం వినాయకుని చూసుకున్నట్లయితే కింద పాదాల నుంచి పై వరకు వచ్చేసి మనకు ఈ ఆరెంజ్ కలర్ పెయింట్ అనేది వేయడం జరిగింది. ఏదైతే నగాలు ఉంటాయో ఆ ప్లేస్లో వచ్చేసి మన వినాయకునికి వేస్తారు. ఉన్న ప్లేస్లో ఆ పెయింట్ ఉన్న ప్లేస్లో మనకు వచ్చేసి గోల్డ్ కలర్ వేస్తారు. మనం చూసుకున్నట్లయితే వినాయకునికి 7 తలాలు కనిపిస్తున్నాయి. 7 తలాల పైన వచ్చేసి మనకు నాగదేవత ఉంటుంది. నాగదేవతని కూడా మనకు పెయింటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ కావడానికి వచ్చినాయి. మనకి ఇక్కడ వచ్చేసి వినాయకుని వస్తే డొనేషన్ కౌంటరు, చందాలు రాయించడం జరుగుతుంది వినాయకునికి వచ్చేసి. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 70 సంవత్సరాలు కావాలంటే 70 ఫీట్లు ఉంది. ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపం అయోధ్యలో ఏ విధంగా ఉందో మనకు బాలరాముడు ప్లస్ ఇక్కడ సప్తముఖ మహాగణపతి 7 తలాలు ఉన్నాయి. మన పైన పేరు చూసుకున్నది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అని ఈ సంవత్సరం వచ్చేసి పేరు పెట్టారు. ఇక్కడ గద ఉంది కదా, గద ఉంది, వినాయకుని చేతిలో గద, వినాయకుని వాహనం ఎలుక చేసి మనకి రాహుకేతు 2 దేవతల దర్శనం ఇస్తాయి అన్నట్టు. ఇక్కడ శివపార్వతుల కళ్యాణ మండపం ఉంది కదా, ఏ విధంగా మన చిత్రపటంలో ఉందో వినాయకుడు మనకు పూర్తిగా వచ్చేసి అదే విధంగా ఇవాళ వచ్చేసి మనం శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏమేమి వర్క్స్ జరిగినాయి అనేసి చూసుకున్నాము. ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో అయితే శ్రీనివాస కళ్యాణానికి వచ్చిన దేవతలు వచ్చేసి మనకు పెయింటింగ్ అనేది అయిపోయింది. వెనకాల వచ్చేసి దేవతలు అనేసి కళ్యాణ మండప పెళ్ళికి అనేసి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నారదముని, శివుడు, బ్రహ్మదేవుడు కూడా విహానికి వచ్చారు. ఇక్కడ మన దేవతకు చూసుకున్నట్టే కింద నుంచి పై వరకు శారీ కూడా అయిపోయింది. మనకు దేవతకి గ్రీన్ కలర్ జాకెట్ వచ్చేసి రెడ్ కలర్ శారీ, మరియు దేవునికి వడ్డానము, మెడలో వచ్చేసి హారం అయిపోయింది. అది ఏదైతే వైట్ పెయింట్ ఉంది కదా మనకు అక్కడ వచ్చేసి కలర్స్ వెంట్రుకలు ఉంటాయి కదా, వెంట్రుకలు వేస్తాను. మరి కళ్ళకు ఉంటాయి కదా, కళ్ళకు మాత్రం వేరే కలర్స్ వేస్తాడు. ఇక్కడ దేవునికి వచ్చేసి వైట్ కలర్ ప్లేస్ గడ్డం అది వస్తుంది. ఇది ఆరెంజ్ కలర్ ఉంది కదా, వీటి అన్నిటికీ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ వేస్తారు. ఈ దేవునికి చూసుకున్నట్లయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. మనకు గణేశుని దగ్గర చూసుకున్నట్లయితే అయోధ్యలో ఉంది ఏ విధంగా ఉన్నాడు బాలరాముడు మనకు అదే విధంగా దర్శనం ఇస్తాడు. అయోధ్య రామునికి అయితే మనకు వైట్ కలర్తో పెయింటింగ్ అనేసి కంప్లీట్ అయిపోయింది. దేవుని పైన వచ్చేసి శిఖరానికి గోల్డ్ అది ఆ కలర్ పెట్టారు, దానిపైన వచ్చేసి గోల్డ్ కలర్ వేస్తారు, మనకు ఆరెంజ్ కలర్ వేసిండ్రు కదా. ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుని పాదాలు, మనం వినాయకునికి చూసుకున్నట్లయితే దగ్గర నుంచి పాదాలకైతే పెయింట్ అయిపోయింది. ఇవి కలర్స్ వచ్చేసి మనకు వినాయకుని యొక్క పంచ కూడా పూర్తిగా అయిపోయింది. ఎక్కడెక్కడైతే మనకు ఈ పంచ పైన వేసేదో ఆరెంజ్ కలర్ది మనకు గోల్డ్ కలర్స్ చేస్తారు. అది విగ్రహాలకు పైన చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకు వచ్చేసి బస్సు వెళ్తూ ఉంటే టూరిస్టుగా వచ్చేసి ఖైరతాబాద్ గణేశుని కూడా చూపించడం జరుగుతుంది వాళ్ళని. మనం వినాయకుని వాహనానికి వచ్చేసి మనకు వైట్ పెయింట్ వేసారు అంతే. మళ్ళీ ఇవాళ అప్డేట్స్ వచ్చేసి మనకి రాహుకేతు విగ్రహాలకు వచ్చేసి ఎక్కడైతే మనకు దేవతలకు నగలు ఉంటాయో, నగలు ఆభరణాలు ఉంటాయో ఆ ప్లేస్లో వచ్చేసి మనకి పెయింట్స్ అనేది వేయడం జరిగింది. మనకి వినాయకునికి వచ్చేసి గద ఉంది కదా, వినాయకుని గద కూడా మనకు పూర్తిగా కలర్స్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ వినాయకుని చూసుకున్నట్లయితే పంచ కూడా మనకి కలర్స్ వేయడం అయిపోయింది. ఈ ఆల్మోస్ట్ ఈ పర్వతాలు ఉంటాయి వినాయకుని వెనుకల వచ్చేసి. రాహుకేతు 2 దేవతలకు వెనుకల మనకు పర్వతాలు ఉన్నాయి కదా, పర్వతాలకు కూడా మనకు
కలర్స్ కూడిన చర్మం చేసారు. రుద్రాక్షమాల కూడా పెయింటింగ్ చేసారు. మనకు తలపైన చూస్తున్నట్లయితే గంగాతో చేసింది. మన శివునికి అయితే ఏది కలర్ ఉంటుందో ఆ రంగాన్ని అయితే ఇచ్చేసారు అన్నట్టు. మనకు శివపార్వతుల కళ్యాణ మండపంలో మన బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకున్నట్లయితే నారద దేవతడు, బ్రహ్మదేవుడు, అక్కడ వేరే దేవతలు కూడా మనకి వేస్తారు. మనకి ఇక్కడ వచ్చేసి బ్రహ్మదేవతలు కూడా ఉంటుంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మన బ్యాక్గ్రౌండ్లో కూడా దేవతలకు పెయింటింగ్స్ అనేది వేస్తూనే ఉంటుంది. లైవ్లో వచ్చేసి పెయింటర్స్ అనేది పెయింటింగ్ తీసుకొని వచ్చేస్తారు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోనికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోనికి వచ్చింది పెయింటింగ్ అనేది. బ్యాక్గ్రౌండ్లో విగ్రహాలకు కూడా పెయింటింగ్ వేస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ దేవతలకైతే మనకు ఫ్రంట్లో పెయింటింగ్స్ అయితే వేయడం జరుగుతుంది లైవ్లో. మనం పూర్తిగా చూసుకున్నట్లయితే శివపార్వతుల కళ్యాణ మండపంలో మనకు కలర్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోనికి వస్తుంది. మనకు చూసుకున్నది శివునికి అయితే రుద్రాక్షమాలకు వాటికి మెడలో ఉన్నది నాగదేవతకు వేయలేరు. కానీ మళ్ళీ అంటే పులితో కూడిన చర్మానికి కూడా పంచగా పులితో కట్టుకున్న పంచ, తలపైన వచ్చేసి గంగ, మళ్ళీ అంటే వేరే దేవతలకు మెడలో జంగమహారం ఉంది కదా, జంగంతో కూడిన